తీసిన గోళ్ళు కానీ తీసిన వెంట్రుకలు కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మీకు ఇప్పటికీ ఒక నమ్మకం ఉంది, బయటికి వెళ్ళొస్తే రోడ్డు మీద వెంట్రుకలు తొక్కామంటే ఊరుకోరు, తొక్కకూడదని చెబుతారు. గోళ్ళు తొక్కకూడదని చెబుతారు. ఎవరైనా నిమ్మకాయలు అవి పారేస్తే పగలగొట్టి తొక్కకూడదని చెబుతారు. దిష్టి తగులుతుంది అంటారు. అదంతా ఆరోగ్యానికి సంబంధించింది. మన గోరు పెరుగుతుందిగా, రోజు జీవం లేకపోతే పెరగదుగా. వెంట్రుకలు పెరుగుతున్నాయిగా, జీవం లేకపోతే పెరగవుగా. అంచేది గోళ్లల్లో వెంట్రుకల్లో జీవశక్తి ఉంది. ఎంతవరకు ఉంటుంది? పువ్వు మనం చెట్టు నుంచి కోసాం, అందులో జీవశక్తి ఎంతసేపు ఉంటుంది? కనీసం 1 గంట 2 గంటలు దేవుడి దగ్గర పెట్టినా ఆ పువ్వు కళకాంతులతో ఉంటుంది, తర్వాత వాడిపోతుంది. అంటే ఆ 2 గంటలు చెట్టు నుంచి తెచ్చుకున్న జీవశక్తితో ఉంటుంది కదా. అలాగే గోళ్ళు వెంట్రుకలు కూడా మన శరీరం నుంచి పొందిన జీవశక్తితో 24 గంటల పాటు ఎక్కడ పారేస్తే అక్కడే జీవశక్తితో ఉంటాయి. అవి ఎవరైనా తొక్కితే మన జీవ లక్షణాలు వారికి అంటుకుంటాయి. వారి జీవ లక్షణాలతో అవి ఘర్షణ పడతాయి. అవి సరిపోకపోతే రోగాలు వస్తాయి. అందుకే తొక్కద్దని చెప్పారు. దట్ ఈజ్ హిందూ కల్చర్. ఊరికి తీసి